నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన అహోబిలంలో ఈ పాల్గొన మాసంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి జరిగే కళ్యాణోత్సవ విశిష్టత ఏమిటి? ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. అందున అహోబలం అని పేరుగాంచినటువంటి ఆ అహోబిల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణోత్సవం కన్నుల విందుగా ఈరోజు జరుగుతుంది. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శ్రీ శంకర భగవత్పాదుల వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం రాశారు. అందులో ఉన్నటువంటి శ్లోకం ఇది మొట్టమొదటిది. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే, పాల సముద్రంలో ఉండి చక్కగా చక్రాన్ని ధరించి లోక చక్రం మొత్తం తిప్పుతున్నావు కదయ్యా మమ్మల్ని అందరినీ కూడా. ఓ మహానుభావ, నువ్వు తక్కువ వాడివా? ఈ మొత్తానికి భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే, చక్కగా ఆ ఆదిశేషుడి యొక్క ఆ పడగల మీద ఉన్నటువంటి మణుల కాంతులతోటి వెలుగొందేటువంటి వాడా. యోగీశ్వరు భగవద్గీతలో చెప్పారే, ఆ యోగేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శాశ్వతంగా ఎవరు శరణు వేడాలో అటువంటి శరణ్యుడిగాను ఉన్నటువంటి వాడా, శరణస్థానంగాను ఉన్నటువంటి వాడా. ఓ మహానుభావ, నీకు మేము నమస్కారం చేస్తున్నాం. మాకందరికీ నువ్వు కూడా కరావలంబం అంటే మహానుభావ చేయూతనివ్వు. గుంటలో పడిపోయినటువంటి వాడికి, గోతిలో పడిపోయినటువంటి వాడికి పైన ఉన్నటువంటి వాడు చెయ్యి అందిస్తే ఆ చెయ్యి అందుకొని కింద ఉన్నటువంటి వాడు, ఆ గోతిలో ఉన్నవాడు పైకి రావటానికి ప్రయత్నిస్తాడు. మేము ఈ సంసారము అనేటువంటి ఈ గోతిలో పడిపోయామయ్యా, నీ చేయి అందివ్వు. మమ దేహి కరావలంబం. అదిగో మరి కరావలంబం ఎప్పుడు ఇస్తాడు? ఇదిగో ఈరోజు ఈ అహోబిలంలో జరుగుతున్నటువంటి ఆ కళ్యాణోత్సవంలో ఆ స్వామివారిని మనం సందర్శించుకొని త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఆ అహోబిల నరసింహస్వామిని, అహోబలం అని చెప్పి ఆనాడు దేవతలందరూ కూడా ఆహా ఏమి బలం అయ్యా నీదని చెప్పి పొగిడారే, అటువంటి ఆ నరసింహస్వామిని ఈరోజు కన్నుల పండువగా ఆ లక్ష్మీదేవి పక్కన కూర్చున్నటువంటి ఆ నరసింహస్వామిని, ఆ జ్వాలా నరసింహస్వామిని, నవనారసింహుల్లో కారంజ నరసింహస్వామిని, మాలోల నరసింహస్వామిని, వాళ్ళందరి రూపాలని సంతరించుకున్నటువంటి ఆ అహోబిల నరసింహస్వామిని ఈరోజు మనం కన్నుల విందుగా వీక్షిస్తూ పరవశించిపోవాలి. ఆ పారవస్యంలో ఆ కళ్యాణం చూస్తూ మనందరికీ కాదు, లోకా సమస్తా సుఖినో భవంతు, అందరూ కూడా కళ్యాణం పొందాలి అనేటువంటి భావనతోటి ఈ లోకంలో అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి ఆ స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా మనం వీక్షించాలి. దగ్గరగా ఉండి చూసే భాగ్యం ఉన్నటువంటి వాళ్ళు దగ్గరగా ఉండి చూడాలి. లేనటువంటి వాళ్ళు ప్రచార ప్రసార సాధనాల ద్వారా ఆ కళ్యాణోత్సవ సందర్శనం గనక చేస్తే కుటుంబాలలో ఉన్నటువంటి అశాంతులు, మాట పట్టింపులు, ఎందుకంటే నరసింహస్వామి చీల్చివేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. దేన్నైనా సరే, ఏ సమస్యనైనా సరే చీల్చివేస్తాడు. కనుక ఆ నరసింహస్వామి దయని ఈ కళ్యాణోత్సవం నాడు మనందరము పొందేదరము గాక, చూచి తరించిపోయేదము గాక.